ఐదేళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేట్ను తగ్గించింది. దానికి అనుగుణంగా ఇప్పుడు బ్యాంకులు కూడా రుణ రేట్లను సవరిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించగా ఇప్పుడు మరో ప్రభుత్వ బ్యాంక్ పిఎన్బి కూడా అదే నిర్ణయం తీసుకుంది. రిటైల్ రుణాలపై 25 బేసిక్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుంచే అమల్లోకి తీసుకొచ్చినట్లు బ్యాంక్ తాజా ప్రకటనలో తెలిపింది. గృహ రుణాలతో పాటు కారు, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్లపై ఈ తగ్గింపు వర్తించనుంది. తాజా సవరణతో పిఎన్బిలో గృహ రుణాలు ప్రారంభం రేటు 8.15% దిగొచ్చింది. దీంతో లక్ష రుణానికి ఈఎంఐ $744 ఉంటుందని బ్యాంక్ తెలిపింది. ఇక ఆటోమొబైల్ రుణాలపై వడ్డీ రేటు 8.50% నుంచి ప్రారంభం కానుంది. విద్యా రుణాలపై కనిష్ట వడ్డీని 7.85% తగ్గించినట్లు పిఎన్బి తెలిపింది. అటు వ్యక్తిగత రుణాలపై సవరించిన వడ్డీ రేటు 11.25% ఉన్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 7న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను 6.50% నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25% తగ్గించింది. దీంతో పలు బ్యాంకులు కూడా తమ రుణాలపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. గురువారం ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత ల్యాండింగ్ రేటు ఈబీఎల్ఆర్ రెపో లింక్డ్ ల్యాండింగ్ రేట్లను ఎస్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.